హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారు. దేనికోసం తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత తెలంగాణలో విభజిత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తెలంగాణకు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తదుపరి పరిణామాల అనంతరం ఓటుకు నోటు కేసు 2 రాష్ట్రాల్లో ఏ విధంగా సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఆ కేసులో ఇద్దరు ముద్దాయిలు కావచ్చు, నిందితులు అనొచ్చు. నిందితులని మనం అనలేం, కానీ ఎందుకంటే కోర్టు తీర్పు ఇవ్వలేదు కాబట్టి ముద్దాయిలుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. వీరిద్దరూ కాలం గిర్రున తిరిగింది. 10 సంవత్సరాల్లో తిరిగి ఒక రాష్ట్రానికి ఒకరు ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వారిద్దరూ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో 6వ తేదీ వారు కలవబోతున్నారు. మరి వారిద్దరూ కలిసి దేని గురించి పంచాయతీ చేయబోతున్నారు, ఏం మాట్లాడుకోబోతున్నారు, పర్సనల్ రాజకీయాలు మాట్లాడుకోబోతున్నారా, 2 రాష్ట్రాలకు ఉపయోగపడే విషయాలు మాట్లాడుకోబోతున్నారంటే రాష్ట్రాలకు ఉపయోగపడే ఉండొచ్చు, రాజకీయాలు ఉండొచ్చు. ఎందుకంటే 2 పార్టీల నాయకులు కలిసినప్పుడు 2 ఉంటాయి. అదేవిధంగా భద్రాచలంలోని 5 ఊళ్ళ పంచాయతీ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. అదేంటంటే మీకు తెలుసు, 2014లో చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి పోలవరం నుంచి ఏమి ఇబ్బందులు ఉండకుండా తెలంగాణ నుంచి 7 మండలాలు మాకే కావాలని చెప్పి ఆయన పట్టుబట్టి తీసుకున్నారు. భద్రాచలం ఒక టౌన్ మాత్రమే తెలంగాణకు వదిలేశారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక డిమాండ్ ఉంది. భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి 5 ఊర్లు మాకే కావాలి అన్నట్టు ఒక డిమాండ్ ఏర్పడుతుండడం వలన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి రేపు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగి మరి 5 ఊరు సాధించుకుంటారా, లేకపోతే దాన్ని పక్కన పెట్టేసి వారి స్వలాభాల కోసం మీటింగ్ జరుగుతుందా అనేది వారి మీటింగ్ తదనంతరం వారు చెప్తేనే మనకు తెలియాలి, కానీ లేకపోతే వారు మాట్లాడుకున్న విషయాలు మనకు తెలియదు. చూద్దాం. మీరు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి రెండు ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.